బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 76. ఈరోజు షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నేను చెప్పే ముందు, దానికంటే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఈరోజు నాగార్జున గారు వచ్చి ఎవరి మీద ఫైర్ అవుతారు, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉంది, ఎవరికి ఓటింగ్ తక్కువ ఉన్నదని చెక్ చేస్తారేమో అనుకుంటున్నారు. కానీ దిస్ వీక్ నో ఎలిమినేషన్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి సరదాగా ఎపిసోడ్ని కంటిన్యూ చేయాలి కదని చెప్పి ఈరోజు ఎలిమినేషన్ అయితే లేదు. ఒకవేళ ఈ వీక్ గనక ఎలిమినేషన్ ఉంటే దివ్య పక్క ఎలిమినేట్ అయిపోవాల్సింది. తను సేఫ్ అయిపోయింది, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి తను సేఫ్. సో ఈ వీకేనా తను బాగా ఆడి ఎలిమినేషన్లో ఉండకుండా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఎమోషనల్ వీక్ అండ్ ఫ్యామిలీ వీక్లోని లాస్ట్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ హౌస్లోని వాళ్ళందరినీ కలుసుకోవడానికి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఒకరు, సెలబ్రిటీస్ నుండి ఒకరు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. అసలు ఎవరిని కలుసుకోబోతున్నారు, ఎవరి దగ్గర నుండి ఎవరు వస్తున్నారు అన్నది మీకు తెలియదు కదా. ఫస్ట్ తనుజ కోసం తన కో యాక్టర్స్ అయిన సీరియల్లో నటిస్తున్న హరిత అలాగే సునంద. తర్వాత కళ్యాణ్ కోసం వాళ్ళ ఫాదరు అండ్ బ్రదరు వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారు బిగ్ బాస్ హౌస్లోని. తర్వాత ఇమాన్యుల్ కోసం తన బ్రదరు అలాగే జబర్దస్త్లో నటిస్తున్న అవినాష్ తనని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకా డీమాన్ పవన్ కోసం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నిఖిల్ అండ్ విజయేంద్ర సింహ అనే ఇద్దరు వచ్చారు. తర్వాత రీతు చౌదరి కోసం వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఇంకా సుమన్ శెట్టి కోసం వాళ్ళ అమ్మగారు అలాగే లోబో అనే ఒక కొత్త యాక్టర్ వచ్చాడు స్టేజ్ మీదకి. ఇంకా సంజన కోసం నిఖిల్ అలాగే ఆది పెన్శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. బర్నీ కోసం వాళ్ళ మదరు అలాగే సినీ యాక్టర్ అయిన నాగబాబు గారు ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా షోని ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఎపిసోడ్ అయితే అలా వచ్చింది. ఇంకా నాగార్జున గారు అయితే ఫుల్గా ముందు ఫైర్ అవ్వకముందు ఏంటంటే ముందుగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కో యాక్టర్స్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారో వాళ్ళందరితోటి ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం ఫన్నీ టాస్క్లు ఇచ్చి అలా ఎపిసోడ్ని రన్నింగ్ చేశారు. తర్వాత లాస్ట్లోని తనుజాకి దివ్యకి చొక్కలు చూపించారు. నాగార్జున గారు కొన్ని వీడియోస్ని ప్లే చేశారు, వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న వీడియోలు. అలాగే చాలామంది తనుజాని కరెక్ట్ అని చెప్పారు. ఓటింగ్లో కానీ తనుజ చేసిన పనులకు కానీ తనుజే కరెక్ట్గా అని చెప్పారు. దివ్య సరిగ్గా ఆడడం లేదని, దివ్య రాంగ్ ఆడుతుందని కూడా చెప్పారు. సో దివ్య ఎలిమినేట్ అయిపోతుంది, కానీ ఫ్యామిలీ వీక్ కాబట్టి తను సేఫ్ అయిపోయింది. నాగార్జున గారు వాళ్ళిద్దరికీ కొంచెం క్లాస్ పీకి ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. ఇది ఈరోజుటి ఎపిసోడ్. సో మరిన్ని ఎపిసోడ్ల కోసం, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవ్ టాక్ మీ తెలుగు ఛానల్.